బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన కొన్ని ప్రాజెక్టులు తెలంగాణకు శాశ్వతంగా గుదిబండగా మారబోతున్నాయని అంటున్నారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాజెక్టు నిర్మాణంలో బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని, అవినీతి వల్లే మేడిగడ్డ కుంగిపోయిందని ఆరోపిస్తున్నారు. మేడిగడ్డ కుంగుబాటు, పియర్స్ దెబ్బతిండంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో తేలిన అంశాలు విజిలెన్స్ డీసీ ద్వారా తనకు అందాయన్నారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణను కేసీఆర్ సర్వనాశనం చేశారని, లాభదాయకం కాని ప్రాజెక్టును కట్టారని ఆరోపించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మార్చి 1వ తేదీన చలో మేడిగడ్డ కార్యక్రమం చేపడతామన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటనపై ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. మేడిగడ్డను నిషేధిత ప్రాంతంగా మార్చలేదని, కుంగిన మేడిగడ్డ సాక్షిగా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు ఉత్తమ్. మేడిగడ్డ, కాళేశ్వరంలో భాగమైన ఇతర ప్రాజెక్టులను బీఆర్ఎస్ నేతలకు చూపించేందుకు సహకరించాలని, వారికి అవసరమైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. చీఫ్ డిజైనరు, చీఫ్ ప్లానరు, చీఫ్ ఇంజనీరు మొత్తం నేనే కట్టించి చెప్పిన కేసీఆర్ గారు ఆయన పోయి చూసి అక్కడ కూలిపోతున్న మేడిగడ్డ బ్యారేజ్ చూసి రాష్ట్రానికి క్షమాపణ చెప్తే అది తగిన విధంగా ఉండేది. దట్ వుడ్ బి మోర్ అప్రోప్రియేట్. మరి అయినా సరే మేము అక్కడ అధికారులకు చెప్పినాము, అన్ని విధాలుగా సహకరించండి, మేడిగడ్డ బ్యారేజు, ఆ బ్యారేజు, ఈ బ్యారేజు అన్నీ చూపించండి, వాళ్ళకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ప్రభుత్వం తరఫు నుంచి వసతులు కల్పించాలని చెప్పి మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు ఉత్తమ్. ప్రాజెక్టులపై బీఆర్ఎస్ నేతలు ఉచిత సలహాలు ఇవ్వడం దారుణమన్నారు ఆయన. మేడిగడ్డతో పాటు సుందిళ్ల, అన్నారం డ్యాములపై విచారణ చేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని కోరామన్నారు ఆయన. మీ ఉచిత సలహాల మీద మేమేం చెయ్యము, మీరేదో అసలు నాశనం చేసింది మీరు, రాష్ట్రాన్ని ఆర్థికంగా నాశనం చేసింది మీరు, మరి ఈ ప్రాజెక్టులు కట్టి చాలా నష్టం చేసింది మీరు, మీరేదో ఉచిత సలహాలు ఇచ్చి కాఫర్ డ్యాములు కట్టి అట్లా రిపేర్ చేయాలంటే ఇది అంతా మీరు చేసిన మరి తతంగమే ఇదివరకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మీరు సలహాలు ఇవ్వడం ఇది చాలా విడ్డూరంగా ఉంది, హాస్యాస్పదంగా ఉంది. మేడిగడ్డ కుంగుబాటుపై విజిలెన్స్ నివేదిక రాగానే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.